ఏం ఆరోపణలు చేస్తా ఉన్నారు ఆయన? ఇంకా లిక్కర్ స్కామ్ గురించి నా మీద మాట్లాడితే ఇంకా దాని గురించి ఆయన విఘ్నత ఆ విధంగా ఉందని, దానిపైన అవగాహన కంటే కూడా అవగాహన ఆ విధంగా ఉందని మనం అనుకోవాలి. అవగాహన లేకుండా ఆయన బురదలో ఉన్నాడు కదా, 10 మందిని బురదలోకి లాగుదామని చెప్పి ప్రయత్నం తప్పించి ఒకటే చెప్తా ఉన్నా, ఢిల్లీలో అంత పెద్ద లిక్కర్ స్కామ్ అయింది. లిక్కర్ స్కామ్ లో ఒక ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లోకి వెళ్ళాడు. ఇంకో ముఖ్యమంత్రి కూతురు జైల్లోకి వెళ్ళింది. మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆయన బినామీ శరత్చంద్రారెడ్డి జైల్లోకి పోయాడు. ఇంతమంది జైల్లోకి వెళ్ళిన తర్వాత, ఇంతమంది కేసులో బుక్ అయిన తర్వాత నిజంగా నాకు దాంట్లో ₹1 లాభం వచ్చినా, లేకపోతే ₹1 దాంట్లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ, నా పేరు కానీ నా గురించి కానీ అంతమంది మీద కేసు పెట్టినప్పుడు నా గురించి ఎందుకు పెట్టకుండా ఉంటారు? నా గురించి ప్రస్తావించకుండా ఎందుకు ఉంటారు? ఈ చిన్న లాజిక్ ఆయన మిస్ అయితే, ఈ చిన్న ఆలోచన ఆయన మిస్ అయితే ఏం చేయాలి? ఆయన బురదలో ఉన్నాడు కదా, అందరినీ బురదలో లాగుదాం. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా ముఖంగా. నేను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఆ లిక్కర్ అనే దాంట్లో అక్కడే కాదు, ఢిల్లీలోనే కాదు, ఎక్కడైనా దేశంలో లిక్కర్ అనే దాంట్లో, అక్కడ ఢిల్లీలోనే కాదు ఎక్కడైనా ₹1000 పెట్టినా, అటువంటి లిక్కర్ అనే వ్యాపారం నుంచి ₹1000 నేను లాభం పొందినా, నేను డబ్బులు తీసుకున్నా, ఇంకా రాజకీయాల నుంచి ప్రూవ్ చేస్తే, రాజకీయాల నుంచి రేపటి నుంచి నేను వైదొలికి వెళ్ళిపోతాను. ఇంకా అసలు పాలిటిక్స్ లో ఉండను. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా, అంత గట్టిగా చెప్తా ఉన్నానంటే, నా దగ్గర ఎవరు వచ్చినా, ఎవరన్నా లిక్కర్ వ్యాపారం ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వారికి చెప్పేది నేను ఎప్పుడు ఒకటే, వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, అయ్యా లిక్కర్ వ్యాపారంలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారి కుటుంబాలు ఒకసారి చూడండి. ఒక్కరి కుటుంబం కూడా ఆనందంగా ఏదో ఒకటి ఉంటుంది, ఇబ్బంది పడతా, ఆనందంగా ఉండకుండా ఏదో వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరు ఇబ్బంది పడతా ఉంటారు. అది చాలా కుటుంబాల్లో చూస్తే నేను ఎవరు వచ్చినా చెప్తాను. ఆ ఒక్క ఫిలాసఫీ నాకు గట్టిగా ఎప్పుడు కూడా నడిపిస్తా ఉంది. ఏ వ్యాపారంలో పెట్టినా కానీ ఇన్వెస్ట్మెంట్, నేను లిక్కర్ వ్యాపారం మాత్రం ఎట్టి పరిస్థితిలో పెట్టడం అనేది నా చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కరు కూడా తెలిసింది. అటువంటిది ఈ వ్యక్తి, ఈ బ్రహ్మనాయుడు గారు అనే వ్యక్తి ఏదో ఒక అసందర్భమైనవి వేసి ఇలా మాట్లాడటం. సరే మాట్లాడావు, నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తాను, ₹1000 నేను పెట్టినట్టు కానీ ₹1000 నాకు లాభం వచ్చినట్టు కానీ దాంట్లో నుంచి ఉంటే నేను రేపటి నుంచే, నువ్వు ప్రూవ్ చేయి, రేపటి నుంచి నేను రాజకీయాల నుంచి వదిలిపోతాను. ఛాలెంజ్ తీసుకోమా. ఇదే కాదు, ఆయన మరొక మాట మాట్లాడారు, దాంతో ఏమనంటే, ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలందరినీ కూడా, ఆ రోజు వైసీపీ ఎమ్మెల్యే దాంట్లో ఏదో నేను పెట్టమన్నానని, నేనేదో వాళ్ళు బతిమాలని చెప్పి ఏదో మాట్లాడాడు. అయ్యా బ్రహ్మనాయుడు గారు, నువ్వే కదయా వైసీపీ ఎమ్మెల్యేని ఆ రోజు ఎన్ని మాట్లాడినావు నువ్వు? ఈ రెడ్లందరూ కూడా, వైసీపీలో ఉన్న రెడ్ల ఎమ్మెల్యేలందరూ కూడా డబ్బులు ఎంత సంపాదించుకుంటున్నారు, ఎంత దోచుకుంటున్నారు అని చెప్పి ఆ రోజు మాట్లాడావు కదా. నువ్వు ఆ మహేష్ రెడ్డిని ఎన్ని మాట్లాడినావు? అడుగు మహేష్ రెడ్డితో చెప్పించు. నేను చెప్తుంది అబద్ధం అని చెప్పి మహేష్ రెడ్డితో చెప్పించు. మహేష్ రెడ్డిని ఎన్ని మాట్లాడావు? ఎన్ని విధాలుగా మాట్లాడావు ఆయన మహేష్ రెడ్డిని? నువ్వు గనులో దోచుకుంటున్నావు, నీకే నువ్వు ఎన్నైనా కబుర్లు చెప్తావు, నువ్వు మాట్లాడాలా? నువ్వు మాట్లాడావు కదా ఆ రోజు. మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గురించి ఎన్ని మాట్లాడావు నువ్వు? ఆయన నర్సరావుపేటలో ఎలక్షన్ జరగకుండా, మున్సిపాలిటీ ఎలక్షన్ జరగకుండా దోచుకుంటున్నాడు, నువ్వు మాట్లాడాలా? ఆ రోజు మాచర్ల ఎమ్మెల్యేగా ఉన్న PRK గురించి ఎన్ని మాట్లాడావు నువ్వు? మైనింగ్ అంతా చేస్తా ఉన్నాడు, గ్రనైట్ అంతా అట్టే వెళ్తా ఉంది, ఎన్ని మాట్లాడావు? అటువంటి మాట్లాడిన నువ్వు అంత లెవెల్లో చూసిన వాళ్ళందరినీ కూడా ఎంత సంపాదిస్తున్నా, అటువంటి వారిని నేను ఏ విధంగా ప్రలోభ పెట్టగలనా? వాళ్ళందరినీ నువ్వే చెప్పావు కదా, నువ్వే అన్ని తిట్లు తిట్టావు కదా వాళ్ళందరూ అంత దోచుకుంటున్నారు, అంత చేస్తున్నారు. అటువంటి అంత తెలివిగా ఉన్న, నిజంగా వాళ్ళు దోచుకున్నారో లేదో నీకు తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కానీ నువ్వు అన్నావు వాళ్ళని, అటువంటి దోచుకునే వాళ్ళని నేను ప్రలోభ పెట్టగలనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అర్థమై మాట్లాడుతున్నావా? నువ్వే అన్నావు కదా, నేను చెప్పింది, ఇప్పుడు చెప్పింది ఏం మాట్లాడుతున్నావు బ్రహ్మనాయుడు గారు? మరొకటి కూడా అన్నాడు, ఏదో GST గురించి. మైండ్ ఉందా ఏమయ్యా బ్రహ్మనాయుడు? ఎక్కడైనా విద్యాలయం నడుపుతున్న వారు, ట్రస్ట్ నడుపుతున్న వాళ్ళు గూగుల్లో టైప్ చేసి ఎంత GST ఎడ్యుకేషన్ మీద అంటే చెప్పరా? గూగుల్లో ఒకసారి టైప్ చేసి చూడండి, 0% ఉంటే నేను GST ఎలా కొడతానయ్యా? ఏమన్నా మైండ్ ఉంది మాట? పాల వ్యాపారంలో GST ఎంత ఉంది చెప్పు? చెప్పగలుగుతా నువ్వు తటపటాయించకుండా? చెప్పలేవు. ఎందుకంటే పాల వ్యాపారంలో కూడా నువ్వు ప్యాకెట్ చేసి అమ్మితే 5%, అదే ఫ్రెష్గా అమ్మితే 0%. నీకు తెలియదు, నీకు కొద్దిగా చదువుకోవు, తెలుసుకోవు, కనీసం దానిపైన కొద్దిగా టైం స్పెండ్ చేయవు. తెలిసి మాట్లాడితే, అవగాహన ఉండి మాట్లాడితే మనం సమాధానం చెప్పినా పర్లేదు, కానీ నీవు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయవు. నీకు అంత తెలివి లేదు, నీకు అంత విఘ్నత లేదు, ఏదో ఒకటి మాట్లాడేదానికి ప్రయత్నిస్తావు. అసలు నువ్వే చెప్పు, నువ్వు ఆక్స్ఫోర్డ్ నడుపుతున్నావు కదా పిరుగురాల్లో, దానికి GST ఉందా? లేదు కదా. 0% GST దేశం మొత్తం మీద ఎక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపినా కానీ. అటువంటిది లేని GST నేను ఎలాగా కొడతాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? మరొకటి ఏదో అన్నావు, ఏదో మా యూనివర్సిటీలో భూమి గవర్నమెంట్. బ్రహ్మనాయుడు గారు, 1 సెంటు భూమి, ఎకరం కాదు, 1 సెంటు భూమి
గవర్నమెంట్ భూమి మా దానిలో ఎక్కడైనా ఉంటే దాని 10 రెట్లు రాసిస్తా, తీసుకో. నువ్వు తీసుకొచ్చి ఇలా ఇవ్వు, ఇదిగో అయ్యా కృష్ణదేవరాయలు నీ దాంట్లో 1 సెంటు భూమి ఇక్కడ ఉంది అని చెప్పి దాని 10 రెట్లు నేను ఇస్తాను వెనక్కి. నువ్వు రేపు చూపించు, నేను ఇస్తాను వెంటనే. సాయంత్రానికల్లా ఇస్తాను, మళ్ళీ దానికి టైం వేస్ట్ కూడా చేయను. నేను తిరిగి నేను వెనక్కి ఇచ్చేస్తాను. అంటే ఫైన్ లాగా కూడా నేను కడతాను. నువ్వు చూపించు ఒకటి. నువ్వు ఏదో మాట్లాడి ఏదో ఒకటి అనాలంటే ఏదో పార్టీని మోసం చేసావని అన్నావు. అయ్యా బ్రహ్మనాయుడు, నేను పార్టీని మోసం చేశానా? నువ్వే కదా ఆ పాటలు పాడింది. 24 ఎలక్షన్ ముందు పాటలు పాడింది ఆయనైనా. ఏమని పాడావు ఆ రోజు ఏమన్నా నా మీద జాలి చూపించావు. అయిపోయిందయ్యా కృష్ణయ్య అని చెప్పి ఆ రోజు జాలి చూపించదు నువ్వే కదా. అయిపోయిందయ్యా కృష్ణయ్య, ఆ రోజు నన్ను అయిపోయింది పరిస్థితి అది ఇదని మాట్లాడావు. ఎలక్షన్ కౌంటింగ్ రోజు గుర్తుందా నీ పరిస్థితి? ఆ రోజు నేను ఎలక్షన్ కౌంటింగ్ కి లోపలికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా మరిద్దరిని ఎదురుపడ్డాం. నువ్వు ఒక బయటగా ఓడిపోతున్నావు అని చెప్పి బయటకు వచ్చి కూర్చొని ఒక మూలం కూర్చొని దిగాలు కూర్చున్నావు. ఆ రోజు నేను ఆ రోజే అనొచ్చేదో ఒక మాట, కానీ మేము ఆ విధంగా ఎక్కడ ప్రవర్తించలేదు, ప్రవర్తించబోవు. కాబట్టి నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నా కానీ నెట్టి పరిస్థితులు నిన్ను ఏ విధంగా కూడా కించపరచకుండా నా పని నేను చూసుకుంటూ వెళ్ళిపోయాను. నువ్వే కదా మాట్లాడింది ఆ రోజు పాట దయనీయంగా. ఇదిగో అయిపోయింది కృష్ణ అని పరిస్థితి. ఈ రోజు ఏమన్నా మళ్ళా నేను చాలా తెలివిగలవాడిని మాట్లాడుతున్నాను. గెలిచాను కాబట్టి, ప్రజలు గెలిపించారు కాబట్టి ఈ రోజు మొత్తం మార్చేసావు. ఆ రోజు నేను నన్ను బయటికి వచ్చేసినప్పుడు ఏమన్నా నన్ను ఆ మీద పెద్ద సింపతి ట్యూన్ ఒకటి పెట్టి అయిపోయింది ఈ పరిస్థితి అది ఇది అని చెప్పి చాలా పాటలు పాడావు. నువ్వే కదా పాటలు పాడింది, నేను కాదు కదా పాటలు పాడింది. నీకు అందితే అందకపోతే కాళ్ళు, నీది ఇది పరిస్థితి. మళ్ళా చివరిలో ఇంత మాట్లాడేది ఏమిటంటే నేనేదో కేసులు పెట్టించానని, నేను జైల్లో పెట్టించాను నువ్వు మాట్లాడుతూ ఉంటావు. అయ్యా నువ్వు డబ్బులు ఇచ్చి ఎదురెళ్ళి డబ్బులు ఇచ్చి నువ్వు కేసులో ఇరుక్కొని అది తెలంగాణ ఇరుక్కొని ఏమయ్యా నువ్వు చదవు, పేపర్ చదవు. ఏమయ్యా నేను ఆ రోజు అన్నాను ఏమని, నువ్వు జైలు పోతావని మీడియాలో. ఎందుకు అన్నాను? పక్క జిల్లాలో ఒకసారి చూడు ఏమైంది. నీతో పాటు పేరు నాని గారు వచ్చారు, మాజీ మంత్రి. ఆయన కంటే బ్రహ్మనాయుడు గారి కంటే కొద్ది లేదు నీ పేరు నాని. నీకన్నా బుద్ధి ఉండాలి కదా, నువ్వు మంత్రిగా చేస్తున్నావు కదా, కనీసం నువ్వు చదవాలి కదా. అదే జిల్లాలో నువ్వు మైనింగ్ చేసావు కదా, సంపాదించావు కదా 19 నుంచి 24 దాకా. కనీసం సంపాదించావు 19-24 దాకా. అయిపోయిన తర్వాత ఆ జిల్లాలో ఏమైందో కనీసం తెలుసుకోవాలి కదా. నీకు మైండ్ లేకుండా మాట్లాడితే ఎలా నువ్వు? నేను ఆయన జైలుకి పోతాడని అన్నానంటే అక్కడ ఆల్రెడీ ఆ జిల్లాలో 6 నెలల క్రితం ఒక నాయకుడు ఎవరైతే తెలుగుదేశం వైపు ఉన్నాడో వాళ్ళ దూరపు అటువంటి కార్యక్రమమే అలాంటి కేసులోనే తెలంగాణ ఇరుక్కుంటే తీసుకెళ్లి జైల్లో పెట్టారు. దానికి ఏమైనా పార్టీలు చూసారా? తెలుగుదేశం అని చెప్పి కేసు పెట్టకుండా లేకపోతే జైల్లో పెట్టకుండా చూసారా? తెలుగుదేశానికి సంబంధించి దూరపు చుట్టం ఎక్కడో అనాపీస్ చుట్టం ఆయన. మీరు చదవరు, చూడరు, కేసు ఎలా వెళ్తుందో తెలుసుకోరు, ఏదో విధంగా గుడ్డగాలు చెదిరి వాళ్ళ మీద వేయటం. ఏంది ఇది? ఎందుకు ఇది? మీకు కనీసం కొద్దిగా ఎవడన్నా మేము పెట్టిస్తే కేసు అయిందా? నువ్వు కాదు ఎదురు డబ్బులు ఇచ్చింది, నువ్వు కాదు డబ్బులు ఇచ్చి ఇరుక్కుంది. నువ్వు డబ్బులు ఇచ్చిన ఎవరికి ఇద్దరికి ఇచ్చావు. ఎవరిదైతే భూములు ఉన్నాయో భూములు ఉన్నాయనుకున్నావు వాడికి ఇచ్చావు. ఎవడైతే దొంగ సర్టిఫికేట్లు తయారు చేస్తాడో వాడికి డబ్బులు ఇచ్చావు. అది నువ్వు చేసిన తప్పు. నువ్వు ఎవడైతే భూములు ఉన్నాయనుకున్నావు డబ్బులు ఇస్తే నువ్వు మోసపోయావు అనుకోవచ్చు. కానీ ఎవడైతే మోసం చేద్దాం అనుకుంటున్నాడో వాడికి కూడా డబ్బులు ఇచ్చావు చూసా, అది తప్పు చేసింది.